అక్కడ శామ్యూల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఊరందరికీ అతనంటే చాలా గౌరవం. ఎందుకంటే శామ్యూల్ ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేవాడు, కానుకలు బాగా ఇచ్చేవాడు, అందరి ముందు చాలా భక్తిగా మాట్లాడేవాడు. నా పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటుంది, నేను దేవుని బిడ్డను అని అతను తరచుగా గర్వంగా చెప్పుకునేవాడు. కానీ అతని అంతరంగంలో మాత్రం అసూయ, ద్వేషం మరియు ఇతరులను క్షమించలేని కఠినత్వం ఉండేవి. ముఖ్యంగా తన సొంత తమ్ముడితో ఆస్తి గొడవల వల్ల సంవత్సరాల తరబడి మాట్లాడలేదు. కాలక్రమేణా శామ్యూల్ మరణించాడు. కళ్ళు తెరిచేసరికి అతను పరలోకపు ద్వారం ముందు నిలబడి ఉన్నాడు. అక్కడ దేవదూతలు గొప్ప పుస్తకాలను తెరిచి ఉంచారు. అందులో ఒకటి జీవగ్రంథము. శామ్యూల్ చాలా నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. నా పేరు చూడండి, అది ఖచ్చితంగా మొదటి పేజీలోనే ఉంటుంది అన్నాడు. ఒక దేవదూత ఆ పుస్తకాన్ని తెరిచాడు. పేజీలు తిప్పుతున్నాడు, కానీ శామ్యూల్ పేరు కనిపించలేదు. శామ్యూల్ కంగారు పడ్డాడు. సరిగ్గా చూడండి, నేను చర్చి పెద్దను, ఎన్నో దానధర్మాలు చేశాను అని అరిచాడు. అప్పుడు ఆ దేవదూత ఒక పేజీ దగ్గర ఆగి శామ్యూల్కు చూపించాడు. అక్కడ శామ్యూల్ అని రాసి ఉంది, కానీ ఆ పేరు సిరాతో కొట్టివేయబడినట్లుగా మసకబారిపోయి ఉంది. శామ్యూల్ భయంతో వణికిపోయాడు. ఇదేంటి, నా పేరు ఎందుకు కొట్టివేయబడింది అని అడిగాడు. అప్పుడు ఒక గంభీరమైన స్వరం వినిపించింది. శామ్యూల్, నువ్వు మనుషుల ముందు నీతిమంతుడిగా నటించావు, కానీ నీ హృదయంలో నీ సోదరుని మీద ద్వేషాన్ని పెంచుకున్నావు. క్షమించని వాడికి ఇక్కడ స్థానం లేదు. నీ క్రియలు గొప్పవేమో, కానీ నీ హృదయం మలినమైనది. నువ్వు మారుమనస్సు పొందకుండానే మరణించావు. అందుకే నీ పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయబడింది. ఆ క్షణం శామ్యూల్కు అర్థమైంది, పరలోకం చేరడానికి కావాల్సింది పైకి కనిపించే భక్తి కాదు, పవిత్రమైన అంతరంగమని. కానీ అప్పటికే సమయం మించిపోయింది. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మనలను సరిచేసుకోవాలి. మీ పేరు జీవగ్రంథం